హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త వీడియో. డిజైన్ చేసుకోవాలి అంటే శారీలో 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ కూడా ఒక్కొక్క కలరు 6 వరుసల దారము మనం యూజ్ చేస్తాము. ఎందుకు అంటే ఈ సింగిల్ దారంతో మనము డిజైన్ చేయలేము. ఇది చాలా థిన్‌గా ఉంటుంది గదా! అదే మనము 6 వరుసలు తీసుకున్నామంటే థిక్ వస్తుంది డిజైను. సో, మనం 6 వరుసలు కంపల్సరీగా తీసుకోవాలి. 6 వరుసలు తీసుకోవాలంటే 6 రీళ్ళు కావాలి. అంటే ఒక్క కలరు 6 రీళ్ళు కావాలి. ఇంకో కలర్ తీసుకోవాలి అంటే ఒక శారీలో 2 కలర్స్ ఉన్నాయి అంటే ఆ కలర్ కూడా మనం 6 వరుసలు తీసుకోవాలి. ఈ 6 వరుసలు అంటే 6 రీళ్ళు కావాలి. 6 రీళ్ళు కావాలి అంటే ఇది 6 ఒక కలరు 6 రీళ్ళు, ఇంకో కలరు 6 రీళ్ళు. మనము థర్డ్ కలర్ తీసుకోవాలన్నా దానికొక 6 రీళ్ళు కావాలి. అంటే ఒక డిజైన్ చేసుకోవాలంటే 3 కలర్స్ యూజ్ చేయాలంటే మనము 6 మూళ్ళ 18 రీళ్ళు కావాలి. 18 రీళ్ళు మనం కొనలేం కదా! అలా కొన్నట్లయితే చాలా ఎక్స్‌పెన్సివ్. సో, మనం ఏంటి అంటే ఒక్క రీలు 3 కలర్స్ అంటే 3 రీల్స్ తీసుకొని వాటిని 18 రీళ్ళ బదులు ఒక్కొక్క రీలు 6 వరుసలు తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క రీల్‌కి ఇలా సింగిల్ థ్రెడ్ చుట్టుకున్నాం అనుకోండి. ఇలా సింగిల్ థ్రెడ్ చుట్టుకోవాలంటే ఇలాంటివి ఖాళీ స్పూల్‌కి మనము 6 చుట్టుకోవాలి. ఇంకో కలర్‌కి 6, ఇంకో కలర్‌కి 6. ఇలా 3 కలర్స్ అంటే 18 రీళ్ళు చుట్టుకోవాల్సి ఉంటుంది. అలా టైం వేస్ట్ అండ్ రీల్స్ కొనాలన్నా ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఓకే. ఇప్పుడు ఈ 2 రీళ్ళు యూజ్ చేసి 6 వరుసల దారము ఒకేసారి ఒకే రీల్‌కి ఖాళీ రీల్‌కి ఎలా చుట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి ఈ ఖాళీ స్పూల్స్ తీసుకుంటే ఏమవుద్దంటే 6 వరుసలు ఒకే స్పూల్‌కి చాలా మనకు కావాల్సిన థ్రెడ్ చుట్టుకున్నట్లయితే చాలా లావుగా అయిపోతుంది రీలు. ఆ దారం అంతా బయటకొచ్చేస్తుంది. సో, దీని బదులు దీనికి కొంచెం కొంచెంగా చుట్టుకొని వాడుకోవచ్చు. దీని బదులుగా నేనేం చేశానంటే ఇది తీసుకున్నాను. ఇవి ఖాళీది ఉంటాయి గదా! మనం ఆల్రెడీ జరీ థ్రెడ్‌కొస్తాయి. ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే దీనికైనా సరిపడినంత చుట్టుకోండి. మళ్ళీ కావాల్సొస్తే మళ్ళీ చుట్టుకోవచ్చు. ఓకే. నేను దీనికి చుట్టి చూపిస్తాను ఇప్పుడు. ఇలా 2 వరుసలు దారం తీసుకున్నాం. ఇది స్టార్టింగ్ థ్రెడ్. ఓకే. 2 వరుసలు, 2 దారాలు, 2 రీళ్ళు తీసుకున్నాం గదా! ఈ 2 రీళ్ళు స్టార్టింగ్ ఇది. ఇది కనిపిస్తుందా? ఇది 2 రీళ్ళు తీసుకొని ఇలా 2 వరుసలు కొంచెం దారం ఇలా తీసుకొని ఇలా ఇలా 2 వరుసలు 2 దారాలు తీసుకున్న 2 వరుసలు తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఇలా తీసుకోవాలి. ఎన్ని వరుసలైంది చూడండి. 6 వరుసల దారం అయింది చూడండి. 1, 2, 3, 4, 5, 6 6 వరుసల దారం అయింది. ఓకే.
ఇలా మనకు కావాల్సినంత థ్రెడ్ ర్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.